హలో గాయ్స్, ఈరోజు మనం పుదీనా టమాటా పచ్చడి చేసుకుందామా. ఒక బాగా ముగ్గిన 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి మనకి అవసరం అనమాట ఈ పచ్చడికి. నాకైతే మిర్చి కారం ఉండవని ముందే చెప్పాను కదండి, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను. మీది ఎక్కువ స్పైసీగా ఎక్కువ కారంగా ఉంటే కనుక పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 తీసుకుంటే సరిపోతుంది. ఒక బాండీ పెట్టుకొని నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ దోరగా వేగాలి. తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాను కదండి, 2 టమాటాలు సరిపోతాయి. ఎందుకంటే నేను పుదీనా ఒక కట్టే తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగానే తీసుకుంటున్నాను. మనకి టమాటా పులుపు సరిపోదు, చింతపండు కూడా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు పుదీనా శుభ్రంగా కడుక్కొని ఉంచుకుంటాం కదండి, ఆ పుదీనా వేసుకుంటే కనుక సరిపోతుంది. నాకు వంట చేస్తుంటే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవడం అలవాటు. నీట్గా ఉంటేనే నేను ఏదైనా నాకు బుర్ర పనిచేస్తుంది అనమాట. అదొక వీక్నెస్ నాది, అందుకే అలా చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పుదీనాలో వాటర్ అంతా మనకి కనిపిస్తుంది కదా, అవంతా కూడా కొంచెం ఇంకిపోవాలన్నమాట, దగ్గరగా అవుతుంది. పుదీనా ఈ పచ్చడి ఎంత హెల్దీ అంటే ఇడ్లీలోకి, దోశల్లోకి, వైట్ రైస్లోకి అయితే మరి చెప్పక్కర్లేదు. కొంచెం నెయ్యి తగిలించి ఆ కొంచెం పచ్చడి, ఒక స్పూన్ పచ్చడి వేసుకొని ఒక ముద్ద తింటే ఉంటుంది, అబ్బా అనిపిస్తుంది. అంత అమృతంలా ఉంటుంది అనమాట ఈ రోటి పచ్చడి. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది మీకు టేస్ట్ అనేది. నాకైతే ఫైనల్గా చల్లారిన తర్వాత ఇలా చేసేసుకున్నాను, మిక్సీలో వేసుకున్నాను. నేనైతే వాటర్ వేయలేదండి, ఇది ఖచ్చితంగా మనం బయట పెట్టుకున్నా కూడా బాగుంటుంది. వాటర్ వేస్తే గనక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఈరోజు దోశ కాంబినేషన్లో తిన్నానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.